హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం డిఫరెన్షియేషన్ నుంచి ఇంకో వేరే మోడల్ చేయబోతున్నాం. చూడండి ఫార్మ్ ఎలా ఉంటుందో. y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అండ్ సో ఆన్. Then dy by dx equal to y into f dash x by 2y మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ ఉండే ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటే దాని డెరివేటివ్ అనమాట ఎఫ్ డాష్ ఎక్స్ అంటే. సో ఇదే మోడల్ ఒక ఎగ్జాంపుల్ చేద్దాం చూడు. y ఈక్వల్ టు సైన్ ఎక్స్ ప్లస్ 1 బై సైన్ ఎక్స్ ప్లస్ 1 బై సైన్ ఎక్స్ ప్లస్ అండ్ సో ఆన్. దెన్ ఫైండ్ dy బై dx వాల్యూ అడుగుతున్నాడు. సో ఇక్కడ మీరు సైన్ ఎక్స్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోవాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఎక్స్. సో మనం డెరివేటివ్ చేస్తే ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఎక్స్కి డెరివేటివ్ కాస్ ఎక్స్. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? dy బై dx వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. dy బై dx ఫార్ములా ఏం చెప్పా? y ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్. ఎఫ్ డాష్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ డివైడెడ్ బై 2y మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్. సో సింపుల్గా ఆన్సర్ రాయటము ఇలా. నెక్స్ట్ ఇదే మోడల్లో ఇంకో క్వశ్చన్ చూద్దాం. y ఈక్వల్ టు టాన్ ఎక్స్ ప్లస్ 1 బై టాన్ ఎక్స్ ప్లస్ 1 బై టాన్ ఎక్స్ ప్లస్ అండ్ సో ఆన్. ఫైండ్ dy బై dx అండు. అంటే ఇదే ఫార్ములాలో ఉంది. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో టాన్ ఎక్స్ ఉంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు టాన్ ఎక్స్. బోత్ సైడ్ డిఫరెన్షియేషన్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఎఫ్ డాష్ ఎక్స్, టాన్ ఎక్స్కి డెరివేటివ్ సీకెన్ స్క్వైర్ ఎక్స్. ఇప్పుడు మనం dy బై dx రాద్దాం. dy బై dx ఈక్వల్ టు ఈ ఫార్ములాలో రాస్తే y ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్ అంటే సీకెన్ స్క్వైర్ ఎక్స్ బై 2 ఇంటూ వై మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే టాన్ ఎక్స్. సో ఇది ఆన్సర్. సింపుల్ ఒక లైన్ ఆన్సర్ రాసేయటం అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ స్టూడెంట్స్. y ఈక్వల్ టు ఎక్స్ పవర్ రూట్ ఎన్ ఇంటూ స్క్వైర్ రూట్ ఎన్ ఇంటూ స్క్వైర్ రూట్ ఎన్ అండ్ సో ఆన్. దెన్ ఫార్ములా ప్రాబ్లం ఈ మోడల్లో ఉన్నప్పుడు dy by dx ఎలా రాస్తామంటే n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. ఇది n వాల్యూ. n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. చూడండి ఒక ఎగ్జాంపుల్. y ఈక్వల్ టు ఎక్స్ పవర్ స్క్వైర్ రూట్ 5 ఇంటూ స్క్వైర్ రూట్ 5 ఇంటూ రూట్ 5 ఇంటూ అండ్ సో ఆన్. ఫైండ్ dy బై dx అండు. ఇక్కడ n ప్లేస్లో నెంబర్ ఎంత ఉంది? 5. n ప్లేస్లో నెంబర్ 5 ఉంది కదా. సో ఫార్ములా ఏంటిది? n ఇంటూ అంటే 5 ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 అంటే 5 మైనస్ 1. 5 మైనస్ 1 అంటే 4. ఓకేనా? నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. y ఈక్వల్ టు ఎక్స్ పవర్ రూట్ 8 ఇంటూ రూట్ 8 ఇంటూ రూట్ 8 ఇంటూ అండ్ సో ఫైండ్ dy బై dx అడిగిండు. ఇదే ఫార్ములాలో ఇక్కడ n ప్లేస్లో 8 ఉంది. జస్ట్ మీరు ఇక్కడ n బదులు 8 సబ్స్టిట్యూషన్ చేసుకుంటే సరిపోతుంది. ఏంటి ఫార్ములా? n ఇంటూ అంటే 8 ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 అంటే 8 మైనస్ 1 అంటే 7. సింపుల్, జస్ట్ ఒక లైన్ ఆన్సర్. నెక్స్ట్ మోడల్ చూడండి. y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఏ బై ఎక్స్ ప్లస్ బి ఫ్రాక్షన్ లాగా ఉన్నప్పుడు dy బై dxకి ఫార్ములా షార్ట్ కట్ మెథడ్ b మైనస్ ఏ బై ఎక్స్ ప్లస్ బి హోల్ స్క్వేర్. న్యూమరేటర్లో ఉండే కాన్స్టెంట్ ఏగా ట్రీట్ చేయాలి. డినామినేటర్లో ఉండే కాన్స్టెంట్ బిగా ట్రీట్ చేస్తే b మైనస్ ఏ బై డినామినేటర్ వాల్యూ స్క్వైర్. ఓకేనా? మామూలుగా అయితే దీన్ని u బై v మెథడ్ చేయాలి డెరివేటివ్. అలా కాకుండా షార్ట్ కట్ మెథడ్. చూడండి క్వశ్చన్. y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 8 బై ఎక్స్ ప్లస్ 10. న్యూమరేటర్లో ఉన్న కాన్స్టెంట్ని ఏగా ట్రీట్ చేయండి. డినామినేటర్లో ఉన్న కాన్స్టెంట్ బిగా ట్రీట్ చేస్తే dy బై dx ఎలా రాయొచ్చు? ఫార్ములా ప్రకారం b మైనస్ ఏ అంటే 10 మైనస్ 8 బై డినామినేటర్ స్క్వైర్ అంటే ఎక్స్ ప్లస్ 10 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 10 మైనస్ 8 అంటే 2 బై ఎక్స్ ప్లస్ 10 హోల్ స్క్వైర్. ఇంకొక ఎగ్జాంపుల్. y ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 బై ఎక్స్ మైనస్ 6 దెన్ ఫైండ్ dy బై dx అంటాడు.
న్యూమరేటర్లో ఉండే కాన్స్టెంట్ వాల్యూని ఏగా ట్రీట్ చేయండి, డినామినేటర్లో ఉండే కాన్స్టెంట్ బి అనుకుంటే ఇక్కడ ఏ వాల్యూ -2, బి వాల్యూ -6. ఈ ఫార్ములా ప్రకారం బి మైనస్ ఏ, బి అంటే -6 మైనస్ ఆఫ్ మైనస్ +2 బై డినామినేటర్ స్క్వేర్, డినామినేటర్ x -6 హోల్ స్క్వేర్. సో దట్ ఈక్వల్ టు -6 + 2 అంటే -4 డివైడెడ్ బై x -6 హోల్ స్క్వేర్. ఇలా సింపుల్ వేలో ఆన్సర్ మాట్లాడదు.